న్యూస్ ప్రేక్షకులకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో జీఎస్టీ 2.0 సంస్కరణలపై వ్యాపారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సదస్సును విజయనగరం వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం స్వప్నాదేవి ప్రారంభించారు. ఏదైతే మీటింగ్ ఇంప్లిమెంట్ అయ్యి బిల్ ఏంటో చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు. ఎవరు కంపెనీ స్పెషలిస్ట్ ట్యాక్స్ లేదు. ఈ నెంబర్ ఆఫ్ పెన్షన్స్ ఊర్లోకి వచ్చేసి వ్యాపారం చేసి ఇప్పుడు లిమిటేషన్స్ ఉన్నాయి. 40 lakhs 20 lakhs ఇస్తే తప్పకుండా పాస్ తప్పకుండా ఇప్పుడు మీరు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఐమీన్స్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత డిజిటల్ పేమెంట్ అవుతుంది. టర్న్ ఓవర్ ఎక్సెడ్ అయిపోతున్నాడు. బ్యాంక్ వచ్చేటప్పటికి డిజిటల్ గవర్నెన్స్ బాగా పెరిగిందండి. ప్రజల్లో డిజిటల్ ది ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా డిజిటల్ గవర్నెన్స్. సో మీరు అనుకున్న ఏవైతే ప్రాబ్లమ్స్ స్టాండర్డ్ మెథడ్స్ ఫాలో ఎవరికి బయలుదేరు ఆ కాన్సెప్ట్ చాలా ఎదుగుతుంది. ఏవో మాల్స్ వస్తాయి. మాల్స్ అనే కాన్సెప్ట్ ఇప్పుడే కంటిన్యూ వస్తుంది. ప్రోగ్రాము ఈ నెల నెక్స్ట్ దివాళీ వరకు 4 వారాల్లో మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 4 వారాలు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఈ ప్రోగ్రాంని మన జిల్లాలో ఇక్కడ జనాల్లోకి తీసుకెళ్ళడానికి, ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు సన్నద్ధంగా ఉన్నారు. దాని నుంచి మీ వైపు నుంచి ట్రేడర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అందరి నుంచి సహకారం కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీకు అవగాహన కోసం ఇక్కడ పిలిచామండి. మీ కోఆపరేషన్ కోసము ఇక్కడ పిలిచాము. మీరు కూడా ఈ జిఎస్టీ సంస్కరణలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మనకి జిఎస్టీ నవశకం మార్పులు, నవశకం సంస్కరణలు అమల్లోకి వచ్చాయి 22వ తేదీ నుంచి. వీటన్నిటికీ ఏంటంటే మెజారిటీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ 5%లోకి వచ్చాయి. మెడికల్, నిత్యావసర వస్తువులు, మెడికల్ అంతకుముందు 12%లో ఉండేవన్నీ 5%కి వచ్చాయి. అలానే ఆటోమొబైల్స్ 28% అండ్ సెస్ ఉన్నవి కూడా 18%లోకి, ఫ్లాట్ 18%లోకి వచ్చాయి. ఎఫ్ఎంసీజీ గూడ్స్ అన్నీ 18 ఉన్నవన్నీ 5కి వచ్చాయి. ఇవన్నీ కలిసి ప్రజల చేతుల్లో సేవింగ్స్ ఉంటున్నాయండి. మన రాష్ట్రం తరఫు నుంచి 8,000 కోట్లు సుమారుగా ప్రజల చేతుల్లో సేవింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు కన్జంప్షన్ పెరిగితే దానివల్ల మా రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ట్యాక్సులు తగ్గించి సరళీకరణ. రెండవది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఎంఎస్ఎంఈస్ వీటన్నిటిలో కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ తగ్గాయి. ఎంఎస్ఎంఈస్కి ఈజీ రిఫండ్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి. దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు కూడా తగ్గి జాబ్ వర్క్ రేట్స్ తగ్గాయండి. మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు తగ్గి మన ప్రోడక్ట్స్ ప్రైజెస్ సరళీకరం అయ్యి మొత్తము వేరే కంట్రీస్తో కూడా పోటీ పడే లాగా ఉంటుంది. ఈ 2 మేజర్ మార్పులు సంభవిస్తాయి ఈ జిఎస్టీ రిఫార్మ్స్ వల్ల. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది ట్రేడర్స్గా, బిజినెస్ పీపుల్గా ఎవరైతే ఉన్నారో అందరూ మేజర్ స్టేక్ హోల్డర్స్. ఇందులో ప్రజల్లోకి మీ తరపు నుంచి కూడా ఈ జిఎస్టీ సంస్కరణ నుంచి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.